'గ్యాంగర్స్' ఇదొక తమిళ్ మూవీ. ఏప్రిల్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ప్రైమ్‌లో. ఈ 'గ్యాంగర్స్' గురించి తెలుసుకునే ముందు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే మూవీ ఒక అమ్మాయి మిస్సింగ్ కేస్‌తో స్టార్ట్ అవుతుంది. సుజాత అనే టీచర్ ఇచ్చిన కంప్లెయింట్ వల్ల ఒక పోలీస్‌ని అండర్ కవర్ లాగా పంపిస్తారు. క్రిమినల్స్ ఎవరో తెలుసుకోవడానికి. పీటీ టీచర్ లాగా వస్తారు ఆ పోలీస్. అక్కడికొచ్చాక వాళ్ళు చేస్తున్న ఇంకొన్ని క్రైమ్స్ గురించి తెలుస్తుంది. అక్కడి నుంచి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. తర్వాత ఒక ఇంటర్వల్ బ్యాంక్ కొంచెం పర్లేదంతే. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అవుతే ఏదైనా వర్క్ అయ్యేదేమో. టూ మచ్ ఔట్‌డేటెడ్. కొన్ని సినిమాల్లో స్టోరీస్ తీసుకొని అన్నీ కలిపి మూవీలాగా చేసుకొని దానికి ఫన్ యాడ్ చేద్దామని చూసారు. టోటల్‌గా మిస్‌ఫైర్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ సుందర్. లాస్ట్ మూవీ 'మదగజరాజ' ఇది 15 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ. ఈ ఇయర్ రిలీజ్ అయింది. అది కూడా ఔట్‌డేటెడ్ స్టోరీ. అంతేలే మూవీయే 15 ఇయర్స్ బ్యాక్‌ది అంటే స్టోరీ కూడా అంతే కదా! కానీ ఈ మూవీకి ఏమైంది? ఇదైతే ఇప్పుడే షూట్ చేశారు గదా! మరి అంత బ్లైండ్‌గా ఎలా రాసుకున్నారు? హైస్ట్ సీక్వెన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. 'నమో వెంకటేశ' మూవీ నుంచి నైట్ ఎపిసోడ్ ఒకటి దొబ్బేశారు. ఈ సినిమాలో ప్రతి సీన్ మనం ముందే ఏదో ఒక సినిమాలో చూస్తాం. అంత కొత్తగా తీశారు. అంత కొత్తగా రాసుకున్నారు. వెతుక్కొని ఇలాంటి సినిమాలు ఎలా తీస్తున్నారు? ఇంత ఔట్‌డేటెడ్‌గా ఎలా అసలు? సినిమా స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్‌కే తెలిసిపోతుంది విషయం ఏంటి అని. ఇంతటి దానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ రన్ టైమ్ మళ్ళీ. అంటే ఎలా తీసినా చూస్తారు అనుకున్నారా? సినిమా మొత్తం హీరో కన్నా వడివేలు గారు ఎక్కువ సేపు ఉంటారు. కానీ కామెడీ లేదు. ఆ గెటప్ ఏంటో, విగ్ ఏంటో అసలు సెట్ కాలేదు. అంత ఫోర్స్‌డ్‌గా ఉంది క్యారెక్టర్ రైటింగ్. ఇవి ఎలా నచ్చుతాయని తీస్తున్నారసలు? ఇలాంటి మూవీస్ కన్నా ఏదైనా ఓల్డ్ మూవీ మేమే చూసుకుంటాం కదా సెలెక్ట్ చేసుకొని, దాన్నే మళ్ళీ మీరు కొత్తగా తీసి రిలీజ్ చేయడం ఎందుకు? పోనీ ఓల్డ్ మూవీస్‌లో మంచి మూవీస్ చూసి రిలీజ్ చేస్తే అయిపోయాయి గదా! చాలా అంటే చాలా దారుణం ఇది. ఒక ఎక్స్‌టెంట్ వరకు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు గానీ, ప్రతిసారి అంటే కష్టం. అనవసరంగా 'వడివేలు' లాంటి యాక్టర్‌ని యూజ్ చేసుకుంటున్నారు ఇలాంటి రోల్స్‌కి. అసలు అండర్ కవర్ కాప్ వచ్చిందే పాప మిస్సింగ్ కేస్ కోసం గదా! అది తప్ప అన్ని పనులు చేస్తాడు. కంప్లెయింట్ ఇచ్చిన హీరోయినే కనుక్కుంటుంది. ఇంకెందుకు మరి ఇదంతా? కనీసం ఏదో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది అనైనా ట్రై చేస్తే బాగుండేది. మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది. లాస్ట్‌లో ఒక హింట్ ఇచ్చారు. అప్పటి వరకు ఓపిక పట్టాలి మనం. లాస్ట్ 30 మినిట్స్ హైస్ట్ సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. పోనీ కామెడీ ఉందా? అది లేదు. కావాల్సినంత లాగ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా రన్ టైమ్ కన్నా ఎక్కువ సేపు మన ఫ్రస్ట్రేషన్ బయటకొచ్చేలా ఉంది. నాకైతే సినిమా నచ్చలేదు. అసలు అవసరం లేదు. ఇంకో హింట్ ఉంది. సీక్వెల్ ప్లాన్స్ ఉన్నాయని రివీల్ చేశారు ఈ అందానికి. ఇదే సినిమా వేరే ప్లేస్‌లో తీసి రిలీజ్ చేస్తారేమో. నాకైతే ఓపిక లేదు. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.